ఈయన ఉన్నారా వేస్తారు స్కూల్లో ఏడున్నాను కొంచెం ఫోన్ ఎంత ఒప్పుకోదు. ఇంతవరకు మహిళల్ని మీరు వంటింట్లో ఇంట్లో మాత్రమే చూశారు. ఇలాంటివి జరిగినాయంటే మేము కూడా రోడ్ల మీదకి వచ్చేస్తాము. ఆ అరాచకాలు జరిపే వాళ్ళని నరికేస్తాము. ప్రసక్తే లేదు. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం భాయి భాయి అన్నారు. హిందువులందరూ సోదరభావంతో వెలిగారు. మరి ఈరోజు ఆ భాయి అన్నవాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎంతమందిని చంపుతారు? ఆ చంపిన వాళ్ళల్లో మన భర్తలు ఉండొచ్చు, తండ్రులు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు. ఒకరి చేతిలో సావవలసిన అగత్యం మనకేంటి? ఖచ్చితంగా భారతదేశం మొత్తం ఈ ఇష్యూతోటి కదిలి రావాలి. ప్రసక్తే లేదు. జై
జై జై మాతా. ఘటన చాలా బాధాకరం. అది ఏమి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా. అది విన్న నుంచి మేము కూడా మాలో ఇంత ఉక్రోషం వస్తుందంటే మాకే కనుక రైట్స్ ఉంటే వాళ్ళని కాల్చి చంపాలన్నంత ఉక్రోషంగా ఉన్నాం మేమే. దయచేసి మోడీ గారికి ఒకటే విన్నపము, ఈ కాంచి ఉచిత పథకాలు ఇవన్నీ కాకుండా ప్రతి జిల్లాలో ఒక ఇంటికి ఒక యోధులను తయారు చేసే సెంటర్ను పెట్టండి. అప్పుడు మన రక్షణ మనమే చేసుకోగలుగుతాం. జై జవాన్. వేదిక తరపున ఈరోజు ఈ క్యాండిల్ సంతాపం తెలియజేస్తున్నాము. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిల్లో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు, మన సోదరులే అనుకుంటే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరిని నువ్వు ఏంటి అని అడిగి వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని చంపారు. ఐడెంటిటీ కార్డ్ లేకపోతే వాళ్ళ బట్టలు తీసి వాళ్ళ ఐడెంటిటీ తీసి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళని కాల్చి చంపారు. కాబట్టి మనం ఇప్పటికైనా కూడా హిందువులలో మనము ఐకమత్యం తెచ్చుకొని వెదిలితే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ రకంగా మనం అందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ గడప లోపలనే మన కులము, గడప దాటితే మనమందరం హిందువుల పెట్టుకోవాలి అని నా మనవి. ధన్యవాదాలు.